ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుని వాక్యముతో తన మనసును నింపుకొని రాత్రింబగలు ధ్యానించేవాడు. ఈ లోకయాత్రలో తాను పయనించే సమయంలో దేవుని వాక్యంలోని మాటల్ని అనుసరించేవాడు చేసేదంతా సఫలమవుతుంది. ఇవన్నీ చేస్తూ కూడా సఫలం కాని వాళ్ళు నీకెవరైనా కనిపిస్తే కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తన దైవ ప్రేరితమైందన్న వాస్తవాన్ని నువ్వు శంకించవచ్చు. కానీ మొదట అలా చేసేవాడి కోసం నువ్వు అన్వేషించు. అలాంటి వాడెవడైనా ఉన్నాడేమో కనిపెట్టు. జాన్ వాన్ మేకర్ అనే గొప్ప వ్యాపారవేత్త తన 11 ఏళ్ల వయసులో ఒక బైబిల్ని కొన్నాడు. దానిని గురించి అతడు ఇలా అన్నాడు: నా జీవితంలో నేను గొప్ప గొప్ప కొనుగోళ్లు చేశాను, గొప్ప గొప్ప పెట్టుబడులు పెట్టాను, గొప్ప గొప్ప ఆస్తుల్ని సంపాదించాను. కానీ నా 11 ఏళ్ల వయసులో నేను చేసిన ఒక కొనుగోలు నా జీవిత కాలంలో నేను చేసిన కొనుగోలన్నిటిలో శ్రేష్టమైనది. నేను ఒక మిషన్ స్కూల్లో చదువుతున్న సమయంలో $2.75 ఎర్రని చర్మపు అట్ట ఉన్న ఒక అందమైన బైబిల్ని కొన్నాను. ఆ పైకాన్ని తరువాత నేను చిన్న చిన్న వాయిదాలలో చెల్లించాను. నేను ఒక్కసారి వెనుదిరిగి నా గత జీవితం వైపు చూసినప్పుడు ఎర్రని చర్మపు అట్ట ఉన్న ఆ చిన్న పుస్తకం నా జీవిత సౌధాన్ని ఎంత అందంగా నిర్మించిందో చూసి నేను అబ్బురపడిపోతాను. నేను పెట్టిన పెట్టుబడులన్నిటిలో అది గొప్ప పెట్టుబడి, ప్రాముఖ్యమైన పెట్టుబడి కూడా. గత సాయంత్రం నేను ఒక కమ్మరివాడి కుటీరం ప్రక్కన నడుస్తున్నా. దాగలిపైన శుద్ధి చేస్తున్న కఠినమైన శబ్దాలు నాకు వినిపించాయి. నేను కుటీరం లోనుకు తొంగి చూశా. నేల మీద నా దృష్టి నిలిపా. పాత సుత్తులు చాలా కనిపించాయి. పనిచేసి అలిసిపోయినట్టున్నాయి. దాగలి ఒక్కటే ఉంది. ఇన్ని సుత్తులెందుకు ప్రశ్నించాను కమ్మరివాణ్ణి. ఈ దాగలి సుత్తిలన్నిటినీ అలసిపోయేలా చేస్తుంది, జవాబిచ్చాడు కంసాలి. కొట్టి కొట్టి సుత్తులు అలసిపోవాల్సిందే, కానీ దాగలి మాత్రం అలసిపోదు. సంవత్సరాలు గడుస్తున్నా దాని తాజాదనం ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆ సమయంలో దేవుని వాక్యమనే దాగలిని గురించి నేను ఆలోచించా. శతాబ్దాలుగా పనిచేస్తున్న దాని తాజాదనం ఏమాత్రం తగ్గకుండా ఉంది. కాలగమనంలో ఎన్ని దెబ్బలు తగిలాయో, ఎన్ని ఆటుపోట్లకు గురి అయిందో, కానీ అది అలసిపోలేదు. తన నూతనత్వాన్ని కొంచెం కూడా కోల్పోలేదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.